ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఉదయం నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచానికి క్రీస్తు శాంతి సందేశాన్ని వివరించారు పాస్టర్లు. జీసస్ జన్మదినం కావడంతో ప్రతి చర్చిలో పండుగ వాతావరణం కనిపించింది. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ చర్చిల్లో సందడి చేశారు క్రైస్తవులు. ఆసియాలోనే పెద్దదైన మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకున్నారు క్రైస్తవులు. చర్చిల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు మత పెద్దలు. ఎంతో పేరుగాంచిన మెదక్ చర్చికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు విదేశాల నుంచి భక్తులు హాజరయ్యారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సికింద్రాబాద్ వెస్లీ చర్చ్ లో క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరిగాయి. అతి పురాతన చర్చ్ కావడంతో ప్రేయర్స్ లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు క్రైస్తవులు. వందలాది మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చిలో క్రీస్తు జననాన్ని తెలియజేసేలా గుడిసెలు వేసి మోడల్ బొమ్మల్ని ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు జననానికి చిహ్నంగా స్టార్స్ ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి అందంగా అలంకరించారు. చర్చికి వచ్చిన వాళ్లు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రీస్తు గీతాలన్నీ ఆలపించారు. తన యొక్క జన్మదినం జ్ఞానులకి తెలియజేస్తుంది. దారి ఆ స్టార్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ స్టార్ ని ఫాలో అవుతూ తన బర్త్ ప్లేస్ కి చేరుకున్నారు. సో అందు గురించి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ క్రిస్మస్ అన్నట్టు. అవును, పునరుత్థాన ఆ క్రీస్తుని మనమందరం కూడా ప్రతిబింబిస్తున్నాం అన్న వాస్తవాన్ని ఈ విచారణ గురువు ద్వారా లేక ఎంతో మంది పెద్ద వ్యక్తుల ద్వారా మనకు ఎరుకపరుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ ద గాస్పల్ రీడింగ్ ఆఫ్ ద టుడే, లుక్ రైట్స్ అబౌట్ ద ఫస్ట్ క్రిబ్ అట్ జీసస్ బర్త్. క్రిస్మస్ పండుగ సంబరాల్లో మునిగిపోయారు ఓరుగల్లు వాసులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న చర్చిలన్నింటినీ హైమస్ లైట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా రంగురంగుల లైటింగ్, రోడ్ల వెంట స్టార్లు ఏర్పాటు చేయడంతో నగరంలో కొత్త శోభ సంతరించుకుంది. క్రైస్తవులు వారి ఇండ్ల మీద స్టార్లను ఏర్పాటు చేసుకుని క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే చర్చిల్లో ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. క్రిస్మస్ పండుగకు దాదాపు 10 రోజుల నుంచి క్రిస్మస్ గెట్ టుగెదర్, సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజు జీసస్ జన్మదినం కావడంతో ప్రతి చర్చిలో పండుగ వాతావరణం కనిపించింది. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వీఐపీలు కూడా చర్చిల్లో సందడి చేశారు. హైదరాబాద్ సిటీలో ఉండే పురాతన చర్చ్ లో జరిగిన ప్రార్థనల్లో వేల సంఖ్యలో క్రిస్టియన్లు పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ 3 భాషల్లో ప్రార్థనలు జరిగాయి. ప్రార్థనల్లో పాల్గొన్న తర్వాత ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. క్రిస్మస్ పండుగకు బంధుమిత్రులతో సిటీలో పండుగను జరుపుకున్నారు. దీంతో ఉదయం నుంచి ప్రార్థనలతో చర్చిలు, మధ్యాహ్నం నుంచి టూరిజం స్పాట్స్, రెస్టారెంట్లు, హోటల్స్ సందడిగా మారాయి. సిటీలో జరిగే క్రిస్మస్ వేడుకల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఏడాది వస్తామంటున్నారు పబ్లిక్. అందరితో కలిసి చర్చిల్లో ప్రార్థనలు చేయటం, పండుగ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందంటున్నారు భక్తులు. క్రిస్మస్ సందర్భంగా సెయింట్ మేరీ చర్చ్ లో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. నిరుపేదలకు స్థలాలు ఇప్పించాడని కాకా వెంకటస్వామి సేవల్ని స్మరించుకున్నారు.